నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఆగస్టు 21, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:53, సూర్యాస్తమయం సాయంత్రం 6:28. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి శ్రావణ బహుళ విద్యా తిథి ఆగస్టు 20 మంగళవారం రాత్రి 10:39 అండి. ఆగస్టు 21 బుధవారం రాత్రి 8:21 వరకు విద్యా తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ బహుళ తదియ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం ఆగస్టు 21 బుధవారం ఉదయం 6:31 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం ఆగస్టు 22 గురువారం తెల్లవారితే 4:56 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కుంభరాశి బుధవారం రాత్రి 7:13 వరకు ఉంటుంది. తదుపరి మీనరాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం సుకర్మ సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి ధృతి కరణం తైతల ఉదయం 6:52 వరకు. తదుపరి గర సాయంత్రం 5:09 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 12:29 అండి, మధ్యాహ్నం 1:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:40 అండి, మధ్యాహ్నం 12:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటలండి, మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 అండి, ఉదయం 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:46 అండి, మధ్యాహ్నం 12:23 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:28 అండి, తెల్లవారితే 5:16 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:25 అండి, సాయంత్రం 6:51 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, రామాయణంలో లక్ష్మణుడి మీద మాయను చేసిన ఇంద్రజిత్తు చేసిన మాయను కనుగొన్నది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి అదేవిధంగా మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాబెట్ అనే ఇన్స్టా పేజ్లో తప్పకుండా ప్రశ్న అడగండి. మీరు మీ పిల్లల జాతకాల గురించి అడిగేటప్పుడు అది కూడా అశ్విని రాబెట్ ఇన్స్టా పేజ్లో మాత్రం అడగండి. నేను ఇక్కడ యూట్యూబ్లో అయితే వాటికి సమాధానం చెప్పను, దానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, రావణునితో సంధి కోసం రాముడు ఎవరిని పంపెను? దీనికి జవాబు అంగదుడు అండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు, ఈరోజు రాఘవేంద్ర ఆరాధన అండి, మరియు ప్రపంచ కవితా దినోత్సవము, మరియు జాతీయ వృద్ధుల దినోత్సవం కూడా. అదేవిధంగా ఈరోజు రాధిక గారు సినీ నటి, ఆవిడ పుట్టినరోజు. ఈరోజు వారికి మన ఛానల్ తరపున అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఒక్క విజ్ఞప్తి అండి, ఈరోజు జాతీయ వృద్ధుల దినోత్సవం. అంటే ప్రతిరోజు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మలు ఇలా ఉంటారు కదండి, వాళ్ళని ఒక చక్కని ఒక పలకరింపు, భోజనం చేసావా అని ఇలా ఒక మాట అంటే బాగుంటుందండి. ఎందుకంటే ఈ ఉరుకుల పరుగుల రోగంలో పట్టించుకోవడం మానేస్తున్నారు. ప్లీజ్ అదొక విన్నపం. అది ఈ రోజనే కాదు, ప్రతిరోజు చేస్తే ఇంకా మంచిది. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేసుకోవడానికి, అద్దె ఇంట్లో దిగడానికి, అదేవిధంగా నూతన ఉద్యోగాల ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడానికి, లేదా జాయిన్ అవ్వడానికి, రిజిస్ట్రేషన్ ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ చేసుకోవాలన్నా, లేదా అప్లై చేయాలన్నా, ఈరోజు అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.